ఇక బీఆర్ఎస్ పై మంత్రి సీతక్క విమర్శలు గుప్పించారు. స్టేషన్ ఘన్పూర్ సభ వేదికగా గత ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు. 30 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ వర్గీకరణకు తమ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే, కులగణన చేసి ప్రజల హక్కులకు విలువ ఇస్తే బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. గత 10 ఏళ్లలో వేసిన జాబ్ నోటిఫికేషన్లు, ప్రస్తుత 15 నెలల్లో భర్తీ చేసిన ఉద్యోగాల గురించి ప్రస్తావించారు. దాకా మనం తెలంగాణ వస్తే ఇంటింటికో ఉద్యోగం అని రంగుల ప్రపంచాన్ని చూపించినటువంటి బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయంటే మొత్తం 84,000 ఉద్యోగాలు కూడా రాలే. కానీ 10 నెలలలో 57,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారిదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీలో కనీసం 2 లక్షల ఇల్లులు కూడా రాలే. కానీ ఏకకాలంలో 4.5 లక్షలకు పైగా ఇల్లులకు మంజూరు ఇచ్చినటువంటి ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారిది, ఆ శాఖను చూస్తున్నటువంటి పొంగులేటి సీనన్న గారిది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ అంటేనే మహిళల్ని అణగదొక్కడం, బీఆర్ఎస్ అంటేనే అట్టడుగు వర్గాల్ని అణిచివేయడం, అహంకారాన్ని ప్రదర్శించడం. కాబట్టి ఇవాళ సామాజిక న్యాయం కాంగ్రెస్ తీసుకురావడం కోసమే 30 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణకు ఒక రూపం తీసుకొచ్చి మరి ఎస్సీ సోదరుల యొక్క మరి ఫలాలు అందరికీ చెందాలని వర్గీకరణ చేయడం జరిగింది. 100 ఏళ్ల తర్వాత బీసీ కులగణన చేపడితే ఓర్వలేక బీజేపీ బీఆర్ఎస్ అక్కసు వెళ్ళగక్కుతున్నాయి. 3,500 కోట్ల రూపాయలు పావుల వడ్డీ ఇవ్వకుండా ఎగ్గొట్టిపోయారు. గత 5 సంవత్సరాలుగా లాస్ట్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాల కోసం 15 నోటిఫికేషన్లు, మరి ఎగ్జామ్ రాయకముందే పేపర్లు లీక్ అవ్వడం, ఎగ్జామ్ రాసినాక పేపర్ లీక్ అవ్వడం, గత 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే.